ఛానల్ అలాగే రవి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో జీలకర్ర వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ అయితే జీలకర్ర వాటర్ యొక్క బెనిఫిట్స్ అయితే చెప్తాను. ఈ జీలకర్ర వాటర్ని మీరు డైలీ లైఫ్లో కనుక తీసుకున్నట్లయితే మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి. అలాగే కాన్స్టిపేషన్ అనేది ఉండదు. మీకు డైజెషన్ ఫ్రీగా అయితేనే కదా మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మీకు కడుపు వికారంగా కానీ కడుపు ఉబ్బరంగా కానీ ఉన్నట్లయితే అది కూడా మీకు దూరం చేస్తుందండి. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్కి కూడా ఈ జీలకర్ర వాటర్ యూజ్ అవుతుంది. ఈ జీలకర్ర వాటర్ తాగడం వల్లే వెయిట్ లాస్ అవుతారని కాదండి, ఈ జీలకర్ర వాటర్ని కూడా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కొంచెం అయితే ఉపయోగపడుతుంది. మీరు డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్ చేస్తూ ఈ జీలకర్ర వాటర్ని తీసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్కి కొంచెం ఉపయోగపడుతుంది. ఈ జీలకర్ర వాటర్ని ఎప్పుడు తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి తీసుకోవాలండి. అలాగే ఈవినింగ్ టైంలో కూడా, అంటే ఎంటీ స్టమక్ ఉండాలి. అప్పుడు కనుక ఈ జీలకర్ర వాటర్ని తీసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడైతే జీలకర్ర వాటర్ యొక్క బెనిఫిట్స్ చూసారు కదా, ఇప్పుడు తర్వాత జీలకర్ర వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో జీలకర్ర వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 200 ml వాటర్ వేయండి, అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. తర్వాత ఆ వాటర్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ వాటర్ని పెట్టండి. ఈ వాటర్ని 4 to 5 minutes బాగా బాయిల్ చేయండి. తర్వాత ఆ వాటర్ని బాగా మరిగించాక దాని మీద ఒక మూత పెట్టేసి ఒక 2 minutes మళ్ళీ మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా ఉంచేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ని ఒక గ్లాసులోకి తీసుకోండి. జీలకర్ర రాకుండా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ జీలకర్రతో పాటు మీరు తాగేసేయచ్చు. ఈ వాటర్ని ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి తీసుకోండి, రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఈ జీరా వాటర్ని డైలీ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి, కాన్స్టిపేషన్ ఉండదు. ఈ జీలకర్ర వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అని చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.